హాయ్ ఆంటీ. హాయ్ అఫ్రోజ్. ఇవాళ మీ గార్డెన్ చూద్దామని వచ్చాము. అక్కడ మా ఇంటి నుంచి చూస్తుంటే మీరు మొత్తం ఇక్కడి నుంచి కనపడుతూ ఉంటుంది, మీరు ఏం చేస్తున్నా. సో ఎప్పటికప్పుడు వద్దాం అనుకుంటున్నా. ఇవాళ నాకు మీ గార్డెన్ చూపించు. నాతో పాటు మా వ్యూవర్స్ అందరూ ఉన్నారు. హలో అండి. తను అఫ్రోజ్ మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. సో వీళ్ళు కూడా ఇక్కడ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి పూల మొక్కలు. అవి రీసెంట్గా పళ్ళ మొక్కలు అవి తెచ్చిపెట్టుకున్నారు. కొద్దిగా తనకి తెలుగు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇవాళ ఇంకా మొత్తం గార్డెన్ అంతా చూసేద్దామండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. బచ్చల కూర, అది స్వీట్ పొటాటో, ఇవన్నీ ఇది చూడండి, స్టంక్ ఇంత లావు ఉందో. సో ఇక్కడ మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది అనమాట, లాంగ్ ఇయర్స్ నుంచి ఉంది అనేసి. సో ఇవేమో రోజెస్. ఇదైతే చాలా స్టార్టింగ్ నుంచి మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఉంది అది. అది మంచి షేప్ కూడా ఉంది. ఇది వచ్చేసి లిల్లీ. ఇవన్నీ నార్మల్ దొరికే రోజ్ ప్లాంట్స్. ఇవి అండ్ ఇవి కూడా చెప్పేసి ఇటు పక్కన ఇవన్నీ ఇండోర్స్. ఇండోర్ సింగోనియం. నెక్స్ట్ ఇవి చెప్పేసి పళ్ళ మొక్కలు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. దీన్ని పెద్ద పెద్ద దాంట్లో బ్లూ డ్రమ్స్లు ఉన్నాయి అన్ని. బ్లూ డ్రమ్స్ ఇంకా బ్లాక్ కలర్ టప్స్. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇది ఇక్కడనే ఉన్నది సిటీలోనే. ఇది వచ్చేసి రెడ్ కలర్ది సీతాఫలం. రెడ్ కలర్ వస్తుంది ఇది. దీని లక్ష్మణ ఫలం. ఏ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది వచ్చేసి ఫలం. ఇది సీతాఫలమే, హైబ్రిడ్ నార్మల్ది. ఇది నార్మల్. ఇటువైపు వచ్చేసి ఇవి టమాటో, మిల్క్ ఫ్రూట్. మిల్క్ ఫ్రూట్ తేజ్ పత్తా, బిర్యానీ ఆకు. వచ్చా అదేమో మర్వం. వెనకాలేమో బల్బ్స్ అండి. ఎమరాలిస్ కదా, టెలిఫోన్ లాగా పైకి. ఇవంటే క్యాక్టస్. ఇవి ఇంకా ఇది వచ్చేసి ఏ కోసం బ్లూబెర్రీ. ఇది నేరేడు కదా, అల్ల నేరేడు పండు. రెడ్ సపోటా. ఇవి ఇది మన సైనిక్పూరి ఈసీఎల్ దగ్గర ఇచ్చి, అంటే అక్కడ న్యాచురల్లీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అమ్ముతున్నారు అనమాట. అక్కడి నుంచి తెచ్చిన ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. అది మౌలాలి రూట్ నుంచి వెళ్తాం కదా, అందులో ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ అందులోకెళ్ళి తెచ్చినాయి, వేరే దగ్గర నుంచి తీసుకురాలే. టెరా ఆర్గానిక్స్. జామ. ఇదేమో జామ నార్మల్ చిన్నగానే ఉంటుంది కానీ చెట్టు కాయలు ఎక్కువ అవుతాయి అనమాట. ఇప్పటికి 3 times అయినాయి. లిచీ వాళ్ళే చెప్పినారు. ఇంకా అటు సైడ్ బి ఉన్నాయి, అటు వెళ్ళిన తర్వాత చూపిద్దాం. ఇవన్నీ ఇదేమో చిన్న రోజ్, చేమంతి. కింది ఏమో లిల్లీ. ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మేమైతే ఇండోర్ ప్లాంట్స్ తెచ్చినాము. ఆ తర్వాత ఇంకా అన్ని ఇవి కూడా దానిలో ఇంకో వైట్ కలర్, ఎల్లో వైట్. ఇది ఇది స్వీట్ లెమన్. ఇది పొమోగ్రనేట్. ఇది బి అక్కడి నుంచే తెచ్చింది. ఇది బి జామ అక్కడి నుంచే తెచ్చింది. మంచిగా బాగున్నాయి. ఏ యాపిల్.
దీని అదే ఉన్నాయి, దీనికి ఫ్రూట్స్ ఉన్నాయి, బెర్రీ ఫ్రూట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3 rows లో ఉన్నాయి మొత్తం. అంటే ఎండ చక్కగా వస్తుంది. బాల్సం ఇక్కడ కిందది అంటే ఇది అదంటారు కదా, చింత చెట్టు. ఇది ఊర్లో పెట్టడానికి తెచ్చుకొని వచ్చినా కానీ కింద కింద పెడితే పాడైపోద్ది కదా, చనిపోద్ది కదా, అందుకే కొన్ని రోజులు ఇన్నే పైన పెడదామనని. ఇది ఇదేంటి బ్రయోఫిలం. అక్కడవి ఉన్నాయి క్యాక్టస్. ఇక్కడ కూడా క్యాక్టస్ ఉన్నాయి, రకాలు క్యాక్టస్. చక్కగా మనకి వాటర్ పోయక్కర్లేదు. అవంటే చాలా రోజులకెళ్ళి ఉన్నాయి అవి. సో ఇక్కడ కూడా రోజ్ ఉంది, రోజ్, వైట్ రోజ్. ఇది వచ్చేసి మన నాగోల్ క్రీపర్, నాగోల్ దగ్గర దొరికినాయి అన్నమాట ఇవి క్రీపర్స్వి, రోజ్. ఇదేమో పక్కదే ఇది మందారంలోనే 3 కలర్స్ వస్తాయి. పత్తి మందారం. ఇదేమో వెజిటబుల్ క్రీపర్, సొరకాయ. మళ్ళీ ఇక్కడ ఇది ఇండోర్ ప్లాంట్స్, చామంతులు బాగున్నాయి. మమ్మీకి ఇష్టం చామంతి. ఫస్ట్ నుంచి ఇవే ఉన్నాయి. స్టార్టింగ్ లో చామంతిలే ఉండే అన్నమాట. ఇది ఒక పింక్ కలర్. ఇప్పుడు కూతకు వచ్చింది, ఫ్లవర్స్ అవుతుంది. మ్యాంగో, ఇది మ్యాంగో, ఆల్ సీజన్ మ్యాంగో. ఇది అక్కడనే తీసుకున్నది, టెరా ఆర్గన్. ఏమమ్మా బెండి. వాటర్ ప్లాంట్స్ ఇక్కడ ఇటు సైడ్ లైన్గా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా లోటస్ కదా, అవి ఉంటే దోమ రాదండి. లార్వాస్ పెట్టడానికి దోమ ఇంకా వచ్చిన అవి పురుగు వస్తుంది కదా, అది కూడా రాదు అని చెప్పి వేసింది. దాంట్లో వేసిన అది రెడ్ యాపిల్ బేరేనా ఏదో చెప్పారు. రెడ్ యాపిల్ బేర్ అది. ఇది ఇవి ఏబీ బేర్, రెడ్ కలర్ ఏబీ బేరా. ఇక్కడ మళ్ళీ చింత చెట్లు. ఇది చింత చెట్టు, ఇది ఊరి నుంచి తీసుకుని వచ్చింది. చిగురు గురించి. ఏ పల్లి డ్రమ్ స్టిక్. और यहाँ पे ये इलायची ना, इलायची. और ये क्या है कि అదే బేరే, అదొక స్టెమ్. కరివేపాక కాదు, స్టార్ ఫ్రూట్. ये వాటర్ లిల్లీ. ఏదో ఇవి వచ్చి షామీర్పేట్ దగ్గర ఉన్నది. 30 acres ఉంది మొత్తం. వాటర్ లిల్లీ మొత్తం ఇండోర్ ప్లాంట్స్, మల్బరీ. వాటర్ క్యాబేజ్, రోజ్ వంకాయ. ఇక్కడ స్మాల్ చిన్న టమాటాలు అంటారు కదా, టమాటాలు. దీని కర్రీ బి మంచిగా ఉంటుంది, చిన్న టమాటాలు. ఇది వచ్చేసి రోజే, ఒక టైప్ ఆఫ్ రోజ్. ఫ్లవరింగ్. ఇది ఫ్లవరింగ్. చామంతులు, రోజు. ఇది క్రీపర్దే, ఇది బి రోజు. ఇక్కడికి వచ్చేసి లెమన్. ఇది మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్. ఇంకా 2-3 ఉండే, నిన్ననే తెంపేసినట్టున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి, 1 2 3 4 5. అక్కడ ఇంకొక ఫ్రూట్ ఉంది, పక్కకు పెట్టారు చక్కగా. మళ్ళీ ఇటు సైడ్ పోనీకి
మధ్యలో ఉంటే మనకి ఇబ్బంది కదా. అదిగోండి అది మా ఇల్లు, అదంతా మా ఇల్లు అన్నమాట. మా తోట ఇక్కడ నుంచి చూస్తే అలా ఉంటుంది. వాళ్ళది మేము చూస్తుంటాం, మాది వాళ్ళు చూస్తుంటారు. మీరు క్లియర్గా అనిపిస్తుంది మా దగ్గర నుంచి. అవును. మళ్ళా బ్లాక్ కలర్ రౌండ్ది బ్లాక్, చామంతిలు, టొమాటో, ఇది మళ్ళీ టొమాటోలు కూడా కొంచెం తేనె కలర్లో ఉంది. ఇది వచ్చేసి వైట్ నేరేడ్, అల్ల నేరేడ్, వైట్ది వైట్. వచ్చేసి మళ్ళా చిక్కుడుకాయ, ఇండోర్ ప్లాంట్స్. ఇక అది దాని పేరు ఏంటో నాకు కూడా తెలియదు. కానీ చాలా మంది ఇంట్లో ఉంటుంది అది. పూలు బాగుంటాయి. సార్కి పర్పల్ కలర్, మా సార్కి బాగా ఇష్టం. అచ్చా. ఇటు సైడ్ వచ్చేసి అలోవేరా, ఇంకా మిర్చి, ఇది ఇది అది అంటారు కదా ఇట్లా స్టిక్, మునక్కాయ, గోంగూర, జేడు. ఇక్కడ పింక్ పింక్ మంచిగా ఉంటాయి. ఇది రాడిష్లో ఒకటి వెరైటీ, ఇది రాడిష్ వెరైటీ. ఆ కాయలుతో కర్రీ చేస్తారు. అవునవును. గోంగూర, మళ్ళీ ఇవి ఇవి చేమదుంపలేనా? అది కూడా చేమకూర చేస్తారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది టమాటా కూడా ఉండొచ్చండి. వేరే వాటితో కూడా కలిపి చేసుకోవచ్చు. ఇదేంటి? ఇదేదో కొత్తగా బ్రెజిలియన్ చెర్రీనా? ఇవి కూడా అక్కడి నుంచే తెచ్చినాయి. అక్కడ మాకు తెలియని చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. అవి కొత్త పేర్లు అని తీసుకొని వచ్చినాము. మీరు పోయినా అది ఇవి అందరికి పోయలేదా అండి? నేను ఊరికి వెళ్ళినా కదా, మా కోడలు ఎక్కువ రాదు చెట్ల మీద చేయదు, అలా పెట్టేసిన. అది పైన అవి ఏమంటారు, బుడ కాకరకాయ అంటారు కదా, అది తీగ అందులో నాకు మంచిగా 1 కిలో 1/2 కిలో వెళ్తే వెళ్ళినప్పుడు కాకరకాయ బుడ కాకరకాయలు ఉన్నాయి దానికి, చెట్టుకి చిన్నగా ఉన్నాయి. ఎందుకో ఒక్కొక్కప్పుడు రెడ్ కలర్ అయిపోతున్నాయి, కొన్ని బాగా వెళ్తున్నాయి. సీజన్ కదా ఇప్పుడు, సీజన్ చేయడానికి అన్ని రోజెస్ ఉన్నాయి ఎక్కువ. 2-3 అవి కూరగాయలు, టమాటా వెళ్తుంది. ఇటు సైడ్ క్యాక్టస్ ఉంది ఒకటి, ఇంకా రోజెస్. ఇవన్నీ రోజెస్ అక్కడ మన నాగోల్ బండ్ల కూడా దగ్గర దొరికి, అంటే 50 రూపీస్కే, 50-25 రూపీస్కే బండ్లగూడ దగ్గర నాగోల్ శ్రీ వెంకటేశ్వర వెంకటదుర్గ నర్సరీ. రైట్, చాలా చీప్. ఒక 3-4 ఎకర్స్లో ఉన్నాయి అవి. 25 రూపీసే, 25-50 రూపీసే. ఎక్కువ తీసుకోడు. ఇంకా హోల్సేల్ అయితే చాలా పోతాయి ఆయన కాడ. ఇంకా ఈ రోజెస్ అంటే ఆయన దగ్గరనే తీసుకుని వచ్చినాయి. ఏ కోసాయమ్మా? ఏ అడవి మామిడి, పెప్పర్ నా దగ్గరికి వచ్చినాకనే వచ్చినాయి. అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు లేకుండే. బ్లాక్ పేపర్, కాలి మిర్చి, చిక్కుడుకాయ, రోజెస్. ఇవి అన్నీ వేరే వేరే కలర్స్. ఇవి ఒకటి వైట్, ఎల్లో. అడవి మామిడి. ఇవి తొందరగా వస్తున్నాయి అయితే ఒక 1 ఇయర్ పాటు ఇవి తెంపేమన్నారు అనమాట. ఇవి కాయలు ఇవన్నీ పెరగనికి ఫస్ట్ కింద ఈ స్టెమ్ అనేది కొంచెం గట్టిగా కావాలంట. అయితే ఇప్పటికి 3-4 టైమ్స్ తెంపేసినాము, అందుకే కొద్దిగా లావ్ అయింది అది. అన్ని రోజెస్, ఇంకా వెరైటీ రోజెస్. మళ్ళీ క్యాక్టస్, టమాటా.